Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ వీడియోలో మనకి ఎంసెట్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అదే ఫేజ్ 3 ఉంటుందా లేదా అన్ని క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. దానికన్నా ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు స్క్రీన్ చూసినట్టయితే టీఎస్ ఎంసెట్ 2024 రౌండ్ 2 రిపోర్టింగ్ డెడ్ లైన్ వచ్చేసి ఈరోజు ముగియనుంది. ఫేజ్ 3 వచ్చేసి ఆగస్ట్ 8న మీకైతే ఫేజ్ 3 ఉండబోతుంది. చాలామంది కమెంట్స్ ద్వారా ఏమడుగుతున్నారంటే ఇప్పుడు నేను ఫేజ్ 2లో నాకు నచ్చలేదు కాలేజ్, ఫేజ్ 3కి వెళ్ళొచ్చా అంటే ఎస్ వెళ్ళొచ్చు, ఏమీ కన్ఫ్యూజ్ కాకండి. ఫేజ్ 3కి వెళ్ళొచ్చు. ఒకవేళ అక్కడ నచ్చింది ఆడనే ఫైనల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేజ్ 2లో మీకు ఒక కాలేజ్ వచ్చింది, దానికన్నా వర్స్ట్ కాలేజ్ ఫేజ్ 3లో వస్తే ఇంకా దానికే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఆప్షన్ ఉండదు మళ్ళీ నేను ఫేజ్ 2లో వచ్చిందే తీసుకుంటా అంటే అలా కాదు. ఇంకా మీరు ఫేజ్ 2 వదిలేసారంటే వదిలేసినట్టే. ఫేజ్ 3లో ఏది వస్తే అదే ఫైనల్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్, ఫేజ్ 3 తర్వాత ఇంకా ఫైనల్ స్పెషల్ ఫేజెస్ ఏమైనా ఉంటాయని కూడా అడుగుతున్నారు. సో అది డిపెండ్ అండి. మీరు ఇప్పుడు ఫేజ్ 3లోనే అన్ని సీట్స్ అయిపోతే మాత్రం ఫేజ్ 4 కానీ ఫైనల్ ఫేజ్ స్పెషల్ ఫేజ్ అని ఏం పెట్టరు. ఒకవేళ ఉంటే మాత్రం అప్పుడు పెడతారు. ఇది క్లారిటీ అయితే పెట్టుకోండి. సో ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ ఫేజ్ ఉంటుందని అయితే నమ్మకం పెట్టుకోకండి. ఎప్పుడున్న ఫేజెస్లోనే ఏది బెస్ట్ అనిపిస్తే ఆ కాలేజ్లో జాయిన్ కాండి. ఇది ఒక సజెషన్ మాత్రమే. నెక్స్ట్ థింగ్, ఇది ఫేజ్ అయిపోయినాక వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత సీట్ అలాట్మెంట్, ఇదంతా తెలిసిన ప్రాసెసే. ఇప్పుడు కొత్తగా కూడా జాయిన్ కావచ్చు అంటే ఫేజ్ 3కి కొత్తగా కూడా జాయిన్ కావచ్చు. ఇది వచ్చేసి అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.